సరే మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఏజ్‌తో సంబంధం లేకుండా వస్తుంది. ఒకప్పుడైతే ఒక ఏజ్ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడైతే టీన్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఈ సమస్య. అసలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకొస్తాయి? కారణాలేంటి? ఎలా గుర్తించాలి? ఓకే. సో, గ్యాస్ట్రిక్ సమస్య అంటే మనకి ఇండైజెషన్ లేకపోతే సరిగ్గా అరగకపోవడం, లేకపోతే ఛాతీలో మంట, కడుపులో మంట ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా గ్యాస్ట్రిక్ సమస్యలుగా మనం గుర్తిస్తామండి. మన బిజీ లైఫ్‌లో సో, ఒక కరెక్ట్ టైం పాటించకుండా ఆహారం తీసుకోవడం అనేది ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు 8 గంటలకి బ్రేక్‌ఫాస్ట్ చేస్తా ఉంటే, మనకి అదే టైంలో కడుపులో ఉన్న యాసిడ్‌లు గానీ, లేకపోతే డైజెషన్‌కి అవ్వాల్సిన జ్యూసెస్ కానీ మన కడుపులో వస్తూ ఉంటాయండి. సో, అదే మీరు 8కి కాకుండా 9:00కి భోజనం గనుక చేస్తే, అప్పుడు 8 గంటలకి ఆల్రెడీ గ్యాస్ జ్యూసెస్‌లన్నీ ఉంటాయి. 9 గంటలకి మీరు ఆహారం తీసుకోవడం వల్ల ఈ 2 మిస్‌మ్యాచ్ అయ్యి, సో, మనకి గ్యాస్ట్రిక్ సమస్యలనేవి వస్తాయి. సో, ఫస్ట్ టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోదొచ్చేసరికి మనం ఎక్కువ బయట ఆహారం తీసుకుంటా ఉంటాం. సో, బయట ఆహారం తీసుకుంటా ఉండడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలనేది ఎక్కువ చూస్తా ఉన్నాం. సో, దాంట్లో ప్రధానంగా చెప్పుకోవడానికొచ్చేసరికి ఆహారం కల్తీ ఆహారాలు. సో, ఒక ఆయిల్ గూడా అంత అడల్ట్రేషను, రంగులెక్కువ వాడడము. సో, అదే కాకుండా బయట ఆహారాల్లో ఎక్కువ శుభ్రత అనేది తక్కువుంటది. సో, దానివల్ల ఇన్ఫెక్షన్సు. సో, ఇలాగా చాలా కారణాల వల్ల అండ్ అంతేకాకుండా మసాలాలు, పులుపులు, కారాలు బాగా వెస్టర్నైజ్ ఫుడ్ తిని ఓవర్ వెయిట్ అయిపోయి దానివల్ల కూడా డైజెషన్ ఇష్యూస్ అనేది ఎక్కువ చూస్తా ఉన్నాం. సో, ఇంతే కాకుండా మనకి స్మోకింగు, ఆల్కహాల్ ఇవన్నీ కూడా డైజెషన్ ఇష్యూస్‌కి దారితీస్తా ఉంది.